బ్రహ్మముకటే పరబ్రహ్మముక్కటే, బ్రహ్మముకటే పరబ్రహ్మముక్కటే, పరబ్రహ్మముక్కటే. తందనానాయి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కందువగు ఈనాదికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానా తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాయి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కడిగి ఏనుగు మీద కాయు నెండొకటే, పొడమి సునకము మీద బొలయు నెండొకటే. కడుపుణ్యులను పాప కర్ములను సరిగావా, జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. తందనానాయి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. భక్తులారా, ఆంధ్ర మహాభారతం స్వర్గారోహణ పర్వంలో ఉన్నాం. నిన్న మనం 38వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 39వ పద్యం నుండి కొనసాగిద్దాం. అల్పపుణ్యుండు తొలి తొలి అమరత సుఖంబు కైకొని మరియు దుఃఖముల నుండు, భూరి పుణ్యుండు మునుమును ఘోర నిరయ యాతనల నొంది వెండి సౌఖ్యంబులొందు. ధర్మరాజుకి పెద్ద అనుమానం వచ్చింది. దుర్యోధనుడేమో పరమసౌఖ్యాలు అనుభవిస్తున్నాడు స్వర్గంలో. స్వర్గం నరకం మనం వేరువేరు అనుకుంటాం, నిజానికి భారతంలో చెప్పింది రెండు కలిసే ఉంటాయట. నేను వీడి మొహం చూడలేను, వీడు పరమ దుర్మార్గుడు, వీడితో నేను ఇక్కడ ఉండలేను, ఇటువంటి వాడిగా ఈ స్వర్గ సౌఖ్యము, నా తమ్ముళ్ళు ఎక్కడున్నారు, నా భార్య ఎక్కడుంది, వాళ్ళని చూడాలి అంటే దేవదూతను పంపించాడు ఇంద్రుడు. దేవదూత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్ళు నరక యాతనలు పడుతున్నారు. ఎవరు? తన తమ్ముళ్ళు, తన భార్య, తన కొడుకులు. ఆయనకి నచ్చలేదు. నా తమ్ముళ్ళు నరకయాత్రలు పడితే నేను కూడా నరకయాత్రలు పడితే ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి రాను అని ఆ దేవదూతకి చెప్తే ఆ దేవదూత వెళ్ళి ఈ సంగతి ఇంద్రుడికి విన్నవించాడు. ఇంద్రుడు తక్షణమే వచ్చాడు. ఇంద్రుడితో పాటు మునీంద్రుడు అందరూ కూడా వచ్చారు. అప్పుడు ఆ ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట, నాయనా ధర్మ సూక్ష్మం ఏమిటో తెలుసా? పుణ్యం పాపం రెండూ చేసుకుంటారు అందరూ కూడా. పుణ్యం ఎక్కువ చేసుకున్నవాడేమో మొట్టమొదట నరకం అనుభవిస్తాడు. అంటే కొంచెం ఏదో ఉంటుంది దోషం ఎక్కడొక్కడ, ఆ దోషం పోవడం కోసం ముందు నరకం అనుభవిస్తాడు.
ఆ తర్వాత ఇక స్వర్గలోకమే, అక్కడే ఎక్కువ కాలం ఉంటాడు. ఇక పాపమే ఎక్కువ చేసి పుణ్యం కొంచెం చేసిన వాడు మొట్టమొదట స్వర్గంలో కాసేపు ఉంటాడు. ఆ తర్వాత అంతా వాడికి నరకమే. ఇది నాయనా, అది అల్పపుణ్యుండు తొలి తొలి అమరత సుఖంబు గైకొని. తక్కువ పుణ్యం చేసుకున్నవాడు మొట్టమొదట అమరలోకంలో కొంచెం ఆ సుఖం అనుభవించి మరియు దుఃఖముల నొందు. భూరి పుణ్యుండు మునుమును ఘోర నిరయ యాతనల నుండి వెండి సౌఖ్యంబు పొందు. ఇది నాయన, ఎక్కువ సౌఖ్యం ఎవరు పొందుతారు? ఎక్కువ పుణ్యం చేసుకున్నవాడే. నీ డౌట్ తీరిందా? ఇటయేను నున్ను బుద్ధించుడ ఉత్తరకాల దివ్య సుఖమగా సుఖ సంగమా సంఘటనకు గాదే నీ కటకటబడుటకు దీని తెలుపగా రావలసెన్. ఈ సంగతి చెప్పడానికే ఇంత దూరం నేను రావాల్సి వచ్చిందయ్యా అన్నాడు. ఎవరు? ఇంద్రుడు, దేవేంద్రుడు. కర్ణుడు తమ సిద్ధి కాంచి వెలింగెడు ఆ మహాభుజునకునై కరంబు దుఃఖింతు నీవెప్పుడు తుది ముట్టి ఉన్నాడతండు నిజోజ్వల స్థానముంది సర్వాస్త్ర విధుని నా జలజాప్తనందను కనుగొని చిత్తంబు కలకవిడువు అనిరనందనుడు అర్జునుడు నకులుండు సహదేవుడును భవత్ చైతన్య రూపవర్తి సర్వమహీపతి వర్గములును ద్రౌపదియు ద్రౌపదేయులు రాజవర్య దీప్త నిజధామ సంప్రాప్తి తేజమలరి ఉండగా చూచి సమ్మోదయుతుడు వగుము. ఆయన నువ్వెప్పుడు కూడా కర్ణుడు చావును గురించి ఎప్పుడు దుఃఖిస్తుంటావు కదా, ఎందుకంటే నీకు తెలియకని అన్నం చంపాను అని దుఃఖిస్తూ ఉంటావు కదా. ఇప్పుడు ఏ ఉజ్వల స్థానంలో ఉన్నాడో ఆ కర్ణుడు ఒకసారి చూడవయ్యాను. నీ చిత్తం అప్పుడు చల్లబడుతుంది. అనిలనందనుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, సర్వమహీపతి వర్గములును అందరూ రాజులు, ద్రౌపదియు ద్రౌపదేయులు ఉప పాండవులు 5 ద్రౌపది రాజవర్య దీప్త నిజధామ సంప్రాప్త తేజమలరి ఉండగా చూచి సమ్మోదయుతుడు. అయిపోయింది. ఆ క్షణం ఏదో అనుభవించారు, వాళ్ళ నరకం వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడు ఎంత సౌఖ్యంగా ఉన్నాడు వాళ్ళొకసారి చూడు. దైవ విహితమొకట తప్పింపరాకున్న అట్టి అల్ప దుఃఖం అనుభవించి ఇంకా ఇట సుఖంబులే పారనా తోడ విహరణం పొనర్పు విమల చరిత. నీకు కూడా కొంచెం ఉన్నది కాబట్టి కొంచెం ఏదో పాపం రాజుకి తప్పనిసరిగా ఉంటుందని నేను చెప్పుకున్నాను కదా. ఎక్కడన్నా ఆ రాజ్యంలో ఎవడన్నా దుర్మార్గుడు వాడు ఏదైనా దుర్మార్గం చేసినా వాడిని శిక్షించకపోతే ఈ రాజుకు వచ్చి చేరుతుందిట ఆ పాపం. ఇగో దానివల్ల నువ్వు ఒక్క క్షణం ఇక్కడ నరకంలో అడుగు పెట్టాల్సి వచ్చింది నువ్వు కూడా. కాబట్టి ఎక్కువయ్యా నువ్వు నా రథం ఎక్కు అన్నాడు ఇంద్రుడు. మానిత సువ్రతములకు ధనకరణమునకు అనుగుణంబైన శుభంబే నీకుంగా వింపంగా ఉజ్వల వృత్తి వరకు కౌరవ ముఖ్య. ఎవరైతే మంచి సుకృతాలు సువ్రతాలు చేసుకుంటారో, ఎవరైతే మహాదానాలన్నీ చేస్తారో ఆ దానికి అనుగుణమైన శుభంబే నీకు నేను ఇవ్వాలి. కాబట్టి రానాయన నాతోటి. రాజసూయాశ్వమేధాధ్వరముల సంచితంబులైన ఉదాత్త లోకంబులను భవింపు ఆధిక్య మహనీయ విభవమసగా అక్షయోదార సౌఖ్యంబులు ఆవహిల్ల. అక్షయమైన సౌఖ్యాలయ్యా. అందరికేమో క్షయ సౌఖ్యాలు ఉంటాయి. ఏదో పుణ్యం అయిపోగానే వెళ్ళిపోవటం, నీకు అటువంటిదేం కాదు. అసలు నీకు పుణ్యం అయిపోవటం అంటూ లేదు. అంత పుణ్యాత్ముడివి నువ్వు. రాజసూయ యాగం చేసావు, అశ్వమేధ యాగం చేసావు. కాబట్టి నువ్వు నీకు అర్హమైనది అక్షయ సుఖం. కాబట్టి ఆ సుఖం పొందడానికి రావయ్యా. ఆదరముగ ప్రత్యుద్గతి ఆచరింప మహితవర్తనులైన మాంధాతృ నల హరిశ్చంద్ర
దిలీప దుష్యంత భరతులొందిన కీర్తిని ఉన్నతి పొందుము. చూసారా, నీ వంశంలో చాలామంది ఉన్నారే, మాంధాతృ, నలుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, దుష్యంతుడు, భరతుడు, వీళ్ళు ఏ కీర్తినైతే పొందారో ఆ కీర్తిని నువ్వు పొందు. నేను కొనియాడంగా మును నిలింప గంధర్వ గరుడ ఉరగ ప్రధానులు సిద్ధ సాధ్య సత్తములు సకుతుకముగా వచ్చిన వారి నెల్లను చూపనతడు వినయ సమృతాంగుడగు. చూసావా, నువ్వు ఎంత గొప్పవాడు అంటే, నిన్ను చూడటానికి ఒక్కడు కాదు, ఇద్దరు కాదు అయ్యా, అందరూ దేవమునులు వచ్చారు, దేవతలందరూ వచ్చారు, గంధర్వులు వచ్చారు, గరుడులు వచ్చారు, ఉరగులు వచ్చారు, అంటే నాగప్రములకు, సిద్ధులు వచ్చారు, సాక్షులు వచ్చారు, వీళ్ళందరూ కూడా ఎంతో కుతూహలంగా నేను చూడటానికి వచ్చారే. వాళ్ళని అందరినీ ఒకసారి చూడు. నువ్వు ఆదరముగ ప్రత్యుద్గతి ఆచరింప వారల ఎంతయో ప్రీతిమై గరవింపు పలుకుల సగంగ అధిక సంభావనంబు చేసి ఆననములు వికసిల్లుచుండ. వాళ్ళ ముఖాలన్నీ ఒక్కసారి వికసించినట. ఇంద్రుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, వాళ్ళు ధర్మరాజుకు పరిచయం చేయగానే వాళ్ళందరూ కూడా ఎంతో ఆదరంతో, ఎంతో ప్రీతితోటి అధికమైన సంభాషణలు చేశారు ధర్మరాజు. ఆ మహేంద్రుడు, ఆ మహానుభావునితో ఇంకా ఇలా అన్నాడు ఆ సమయంలో, ఆకాశ గంగ ఇదే పుణ్యాకృతి ఇన్నది పరిప్లుతాంగుడవై సుశ్లోకానా చెప్పిన నృపలోకంబును మిగులు అమరలోక సుఖములను. ఆయన ఒక్కసారి ఆకాశ గంగలు మినగవయ్యా, అలా ఏ కొంచెమైనా నీకు పాపం ఉంటే అది కాస్త తొలగిపోతుంది అని ఆకాశగంగను చూపించాడట. ఎవరు? ఇంద్రుడు వారు. అని అప్పుడు ధర్ముడు అభిరామమూర్తి ముఖ ప్రసాదంబున కరము వెలుగా ఆ రాజవర్యుని చేరంగారికి సీమ గౌరవ పరీక్షింపకండి నిన్ను మమ్మారని ప్రసంగమున ద్వైత వనంబున తగిలి కుక్కతో వచ్చినప్పుడు దైవతగిరి పొంత అనుజవర్గము విషయంబు కాగా ఇప్పుడు ఇచ్చటను జలనమొక్కపుడైనా నీదుమది నించుకే నీయు లేదు దమము శమము సత్యంబు మద్గత సారభక్తి నీకు అగ్గలములు మహనీయ చరిత. ఇప్పుడు యమధర్మరాజు కూడా అన్నట్ట, నీ వెనక కుక్కగా వచ్చానయ్యా నిన్ను పరీక్షించడానికి. నీలో ఏమాత్రము గర్వం అనేది లేదు, శమధమాలు తప్పితే, సత్యం తప్పితే, పరిశోధుండవైతివి కలంక దొరంగి సుఖవిగమ్మని పలికిన రాజు నకున పలికి రాజునకు అవశ్యంబు నరకంబు సూచుట కలదు. కావున తెరంగునకై ఏనును భాషవుండును నిన్ను కడుగీడవు అచ్చోట సునితిని సూర్యతనయ పవననందనాదులు నరక దుఃఖానుభవంబులు మా చేసిన ఎడ మాయంబులగుట నీకు తెలిసే. వారు పుణ్యలోకవాసులై ఉనికియు వాసవు వాక్యంబుల తేటపడియనని చెప్పి నీవియాకాశానది పావన సలిలముల మునుగు భవ్యాత్మ భవద్భావంబు విడుచు మానుష భావ వికారముల శోకబంధములడగన్ పరమ సుఖంబు పొంది అతి భాస్వరులై విహరించు నీదు సోదరులకు కర్ణముక్షులము దంబెసలారంగా